ఎప్పటికీ 2-3 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేయాలి. ఎందుకనంటే క్రమేపీ పని ఒత్తిడి వల్ల కొన్ని రిమైండ్ చేస్తే తప్పకుండా ఆ నిధులు తీసుకొస్తాం. ఎందుకంటే నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత మీ పక్కనున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ చల్లగరిగ అయ్యే ముందు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆ దేవుని మొక్కుకో మీరు ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పా. ఆ దేవుని దగ్గరికి వచ్చి మొక్కుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజులలో దానికి 12,15,00,000 రూపాయలు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి మంజూరు తీసుకొచ్చాను. ఇంకా టూరిజం నుంచి కూడా 3 కోట్ల రూపాయలు తెచ్చాను. దానికి దారి కూడా ఒక 85 కోట్ల రూపాయలు 12,15,00,000 రూపాయలు మంజూరు కాకుండా మళ్ళీ 3 కోట్లు టూరిజం తెచ్చి దానికి బుద్ధారం నుంచి ఏదైతే కొడవటంచ వరకు 65 కోట్లు, అదేవిధంగా భాగీరథపేట రేగొండ నుంచి భాగీరథపేట వరకు 6 కోట్ల రూపాయలు, చల్లగరిగ నుంచి కొడవటంచ 1,70,00,000 రూపాయలు. అదేవిధంగా మీకు యొక్క లింకులు రేపాక నుంచి కొడవటంచకు కూడా లింకులు తీసుకొచ్చి ఆ దేవాలయానికి సుమారు 100 కోట్ల రూపాయలు కొడవటంచ నరసింహస్వామికి మీ అందరి ఆశీర్వాదంతో తెచ్చాను. అదేవిధంగా బుగులేని జాతర ఉంది. కార్తీక పౌర్ణమికి బుగులేని జాతర నడుస్తుంటది. ఆ గుట్టకు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవుడు. ఆ దేవుని గుట్ట ఎక్కినప్పుడు మెట్లకు చాలా టైట్ అయి ఇబ్బంది అవుతున్న సత్యనారాయణ నాకు చెప్తే 150 లక్షల రూపాయలు బుగులేని వెంకటేశ్వర స్వామికి మెట్లకు తీసుకొచ్చా. ఫారెస్ట్ అధికారులు దాన్ని వేయనీయడం లేదు. ఫారెస్టులకే డబ్బులు ఇచ్చి ఆ మెట్ల బెడల్పు కార్యక్రమం కూడా మరి తీసుకోబోతున్నాం. పాండవుల గుట్ట, అదేవిధంగా కాకతీయులు నిర్మించిన కోటగుళ్ళు, అదేవిధంగా గణప సముద్రం చెరువు కూడా 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. అక్కడ బోట్లు వేయించి గెస్ట్ హౌజులు కట్టి కోటగుళ్ళకు కూడా ఒక ఆర్చ్ నిర్మాణము, సీసీ రోడ్ అప్రోచ్ చేసి ఒక పార్కును, రెస్టారెంట్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.